యుద్ధం మొదలైనటువంటి మొదటి రోజే సుప్రీం లీడర్ కన్నుమూశారు. టఫ్ టైంలో గైడ్ చేసినటువంటి కీలక నేతలు ఒక్కొక్కరిగా నేలకొరిగారు. ప్రపంచంలోనే బిగ్గెస్ట్ మిలిటరీ పవర్స్ అయినటువంటి అమెరికా, ఇజ్రాయెల్ భీకర దాడులతో విరుచుకుపడుతున్నాయి. ఒకవైపు స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ కూడా దిగ్బంధనంతో ఎకనామిక్ క్రైసిస్ నడుస్తోంది. ఎవరైనా సరే సహజంగా ఇటువంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేసినప్పుడు ఈ రేంజ్ దెబ్బకి మోకాళ్ళ మీద పడిపోయి ఓడిపోయామని చెప్పి తెల్ల జెండా ఎత్తాలి. కానీ యుద్ధం మొదలై 86 రోజులు అవుతున్న ఇరాన్ మాత్రం ససేమిరా అంటోంది. అమెరికా వైపుగా తగ్గేదేలా అంటోంది. ఇక అమెరికా అంచనాలను తలకిందులు చేస్తూ ఇరాన్ ఇంకా ఇంత ధీటుగా ఎలా పోరాడుతోంది? ఆయుధాలు అయిపోవడం లేదా? ఫైనాన్షియల్గా ఇరాన్కి క్రైసిస్ రావడం లేదా? ఇరాన్కి ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందని అంటే దీనికి సమాధానం సౌత్లో లేదు. అంటే ఇరాన్కి సౌత్ భాగంలో లేదు, నార్త్లో కనిపిస్తోంది. ఇరాన్ దగ్గర అతిపెద్ద సీక్రెట్ రూట్ పేరే ద కాస్పియన్ సీ. పర్షియన్ గల్ఫ్లో అమెరికా వేసినటువంటి స్కెచ్కి ఈ కాస్పియన్ సీ సముద్రం అప్పర్ ఫ్లాప్ అంటే ఎలా తిప్పి కొడుతుందో డీటెయిల్డ్గా వీడియోలో చూద్దాం. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం, ఎందుకంటే ఇందులో ఇంటర్నేషనల్ పాలిటిక్స్ అండ్ మైండ్ గేమ్స్ కూడా ఉన్నాయి. దాన్ని ఇరాన్ ఎలా ఛేదిస్తోంది అప్ టు డేట్, మినిట్ టు మినిట్ ఎటువంటి యాక్షన్లోకి ఇరాన్ దిగింది ఈ కాస్పియన్ సీ ద్వారా డీటెయిల్గా చూద్దాం. అయితే వరల్డ్ మ్యాప్ ఒకసారి ఓపెన్ చేసి ఇరాన్కి ఉత్తరాన ఒకసారి మీ చేతిలో కూడా స్మార్ట్ ఫోన్స్ ఓపెన్ చేయండి. ఆ వరల్డ్ మ్యాప్లో ఇరాన్కి ఉత్తరాన నార్త్ పార్ట్లో ఒక కాస్పియన్ సముద్రం అనేటువంటిది వరల్డ్ మ్యాప్లో కనిపిస్తుంది. కానీ ఇక్కడ ట్విస్ట్ ఉంది. నిజానికి ఇది సముద్రం కాదు, ఇది ఒక చిన్న ఇది సముద్రంలా కనిపించిన ఒక లేక్, ఒక భారీ సరస్సు లాంటిది. దీని విస్తీర్ణం ఎంతో తెలుసా? ఇంచుమించు జపాన్ దేశం కంటే ఇంకొంచెం పెద్దగానే ఉంటుంది. వరల్డ్లోనే లార్జెస్ట్ లేక్ ఇది. చాలా పురాతనమైనటువంటి కాలంలో గ్రీకులు, పర్షియన్లు దీని సైజ్ చూసి సముద్రం అనుకున్నారు. అలా దీనికి సముద్రం అనేటువంటి పేరు ఫిక్స్ అయిపోయింది. అదే కాస్పియన్ సీగా పిలుస్తూ ఉన్నారు. సరే, ఇదొక లేక్ అయితే అమెరికాకు వచ్చినటువంటి ప్రాబ్లం ఏంటి? దీని ద్వారా అమెరికాని ఎలా ఇరాన్ ఢీకొట్టగలుగుతోంది? ఇక్కడే అసలైనటువంటి లాజిక్ ఉంది. అయితే పర్షియన్ గల్ఫ్ లేదా హార్ముజ్ జలసంధి లాగా ఇక్కడ అమెరికా యుద్ధ నౌకలు మోహరించడం చాలా ఇంపాసిబుల్ కాదు, ఎట్టి పరిస్థితుల్లో సాధ్యం కాని విషయం. ఎందుకంటే దీనికి ఓపెన్ సీ యాక్సెస్ లేదు. ఉదాహరణకి స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ రావాలంటే వరల్డ్ మ్యాప్ మీరు ఓపెన్ చేస్తే ఐ విల్ షో యూ వరల్డ్ మ్యాప్. ఒకసారి వరల్డ్ మ్యాప్ చూపిస్తాను. సో ఇక్కడ ఉన్నటువంటి ఈ మ్యాప్, సో ఇక్కడ చూడండి, ఇది కాస్పియన్ సీ, రైట్? ఈ కాస్పియన్ సీలో ఇటువైపు కజకిస్తాన్, ఇటువైపు రష్యా, అజర్బైజాన్, తుర్మెనిస్తాన్ అండ్ ఇటువైపు ఇరాన్. ఇక్కడికి ఎంట్రీ ఇవ్వడానికి ఎటువంటి ఆప్షన్ లేదు. ఆ నౌకలు రావడానికి కానీ వార్షిప్స్ రావడానికి ఎటువంటి ఆప్షన్ లేదు. ఇక్కడే అమెరికా అనుమానం ఏంటంటే ఈ దారి వెంటే రష్యా ఇరాన్కి అన్ని రకాలుగా ఆయుధాలను సమకూరుస్తూ సప్లై చేస్తూ సహాయం అందిస్తోంది. ఇది అమెరికా పడుతున్న అతిపెద్ద అనుమానం. సో ఇక్కడికి అమెరికా రాలేదు కాబట్టి ఇరాన్ అన్ని దారులు మూసుకుపోయిన తర్వాత ఈ దారిని చాలా ప్రధానమైనటువంటి దారిగా వాడుతోంది. అయితే అమెరికా తన నావీ ఫోర్సెస్తో హార్ముజ్ జలసంధిని బ్లాక్ చేయడంతో ఇరాన్ తన ఫోకస్ మొత్తం ఉత్తరం వైపునటువంటి కాస్పియన్ తీరానికి మార్చేసింది, అంటే ఇటువైపు, రైట్? ఇరాన్కు ఉన్నటువంటి 4 మేజర్ పోర్టులు ఇప్పుడు 24/7 నాన్ స్టాప్గా పనిచేస్తున్నాయి. ఒకవైపు ఉక్రెయిన్ దాడులతో నల్ల సముద్రంలో ఇబ్బందులు వస్తూ ఉంటే ఇరాన్, రష్యాలు తమ పంట అంటే తన క్రాప్ ట్రాన్స్పోర్టేషన్, నిత్యావసరాల దిగుమతికి ఈ కాస్పియన్ రూట్నే మెయిన్ హైవేగా మార్చుకుంటున్నాయి. అమెరికా ఇరాన్కు ఊపిరాడకుండా చేయాలని చూస్తే కాస్పియన్ సముద్రం ఇరాన్కు ఆక్సిజన్ సిలిండర్ లాగా మారిపోయింది. ద బిగ్గెస్ట్ థింగ్ ఇదే కదా. ఇటు రష్యా ఉక్రెయిన్ వార్ నేపథ్యంలో అటు రష్యాకి ఇబ్బంది పడుతున్నారు, ఇటువైపు అమెరికా చేస్తున్న దాడికి ఇరాన్ ఇబ్బంది పడుతుంది. ఈ రెండు నేషన్స్ కూడా కాస్పియన్ సీ ఒక అద్భుతమైనటువంటి మ్యాజిక్ లాగా మారిపోయి వారికి సహాయం అందిస్తోంది. ఇక ఇరాన్, రష్యాల మధ్య డైరెక్ట్ భూ సరిహద్దులు కూడా లేవు. కానీ ఈ కాస్పియన్ సముద్రం ఒక స్ట్రాటజిక్ కారిడార్ లాగా ఆ రెండు దేశాల మధ్య పనిచేస్తున్నది. ఇక యుఎస్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ప్రకారంగా రష్యా నుంచి ఇరాన్కి డ్రోన్ విడిభాగాలు, మిలిటరీ ఎక్విప్మెంట్ ఈ రూట్ ద్వారానే ఎప్పటికప్పుడు సప్లై చేస్తున్నాయి. అందుకే ఇరాన్ పోరాట సామర్థ్యం ఏ మాత్రం కూడా తగ్గడం లేదు, అంతకంతకి పెరుగుతోంది. అమెరికాపై అటాక్స్ని కూడా పెంచుతోంది. ఇక్కడ వీళ్ళు ఫాలో అవుతున్నటువంటి ఒక సూపర్ ట్రిక్ ఏంటో తెలుసా? గోయింగ్ డార్క్. అంటే కాస్పియన్ సముద్రంలో ప్రయాణించేటువంటి చాలా షిప్లు తమ కదలికలను ట్రాక్ చేసేటువంటి ట్రాన్స్పాండర్స్ ఆఫ్ చేస్తూ ఉన్నాయి. GPS లాంటిగా మీకు అర్థం కావాలంటే శాటిలైట్కు కూడా చిక్కకుండా ఆంక్షలు ఉన్నటువంటి చమురును, హైటెక్ మిలిటరీ పరికరాలను మాస్కో, టెహరాన్ మధ్య ఎప్పటికప్పుడు సాఫీగా సప్లై చేసుకుంటున్నాయి. శత్రువు కన్నుగప్పి సముద్ర గర్భంలో సాగేటువంటి ఈ సైలెంట్ గేమ్ అమెరికా, ఇజ్రాయెల్ కూటమికి మైండ్ మొత్తం బ్లాంక్ చేస్తున్నాయి.
ఇక హిస్టరీలోకి వెళ్తే 1991 అప్పటి వరకు ఈ కాస్పియన్ సముద్రం కేవలం ఇరాన్, సోవియట్ యూనియన్ కంట్రోల్లోనే ఉండిపోయేది. కానీ 1921 ఒప్పందం ప్రకారంగా థర్డ్ పార్టీ దేశాలు నౌకలు ఇక్కడికి రాకూడదు. కానీ సోవియట్ యూనియన్ ముక్కలయ్యాక అజర్బైజాన్, కజకిస్తాన్, తుర్క్మెనిస్తాన్ ఇవన్నీ కూడా కొత్త దేశాలు వచ్చి పడ్డాయి. ఇక్కడే అసలైనటువంటి ఒక లీగల్ వార్ కూడా మొదలైంది. దీన్ని సముద్రం అనాలా, సరస్సు అనాలా? ఒకవేళ సముద్రం అంటే ఐక్యరాజ్య సమితి సముద్రం చట్టం ప్రకారంగా UNCLOS సంబంధించి అన్ని గైడ్ లైన్స్ వర్తిస్తాయి. అంటే తీరం నుంచి 12 మైళ్ళ తర్వాత ఎవరైనా స్వేచ్ఛగా తిరగొచ్చు. రష్యాతో సహా మిగతా దేశాలు దీన్ని సముద్రం అందామన్నారు. కానీ ఇరాన్ మాత్రం నో, ఇది సముద్రం కానే కాదు, ఇది ఒక సరస్సు, కేవలం ఒక లేక్ మాత్రమే, అందరికీ దీనిపై ఈక్వల్ షేర్ ఉండాలని ఇరాన్ పట్టుబడుతోంది. ఇరాన్ అంతలా ఎందుకు భయపడుతోంది తెలుసా? ఒకవేళ దీనికి సముద్రం రూల్స్ కనుక వర్తిస్తే ఇరాన్ తీరానికి కేవలం 12 మైళ్ళ దూరంలోకి విదేశీ యుద్ధ నౌకలు వచ్చేస్తాయి. ముఖ్యంగా ఇజ్రాయెల్తో క్లోజ్ రిలేషన్షిప్లో ఉన్నటువంటి అజర్బైజాన్ ఈ అవకాశం కనుక ఆ దేశాన్ని కల్పిస్తే, ఇజ్రాయెల్ నావిక దళం ఇక్కడికి స్పేస్ ఇస్తే ఇరాన్ నార్త్ బార్డర్లోనే ఇజ్రాయెల్ యుద్ధరంగం క్రియేట్ చేయగలదు. అంటే చాలా సమీపంగా ఇరాన్ ఢీకొట్టగలుగుతుంది ఇజ్రాయెల్. ఇక అందుకే ఎన్నో చర్చల తర్వాత 2018లో 5 దేశాలు కలిసి ఒక చారిత్రాత్మక ఒప్పందానికి వచ్చాయి. కాస్పియన్ అనేది సముద్రము కాదు, ఇది ఒక సరస్సు మాత్రమే, ఇది ఒక స్పెషల్ బాడీ ఆఫ్ వాటర్, ప్రత్యేక ఒక సముద్రంగా దీన్ని భావించాలి అని చెప్పి ఆ దేశాలను ఒప్పందానికి వచ్చాయి. అయితే ఈ ఒప్పందంలో రాసినటువంటి మోస్ట్ పవర్ఫుల్ లైన్ ఏంటంటే, ఈ 5 దేశాలు తప్ప ప్రపంచంలోని ఏ ఇతర దేశం కూడా ఇక్కడికి తమ యుద్ధ నౌకలు మోహరించడానికి వీల్లేదు. ఇరాన్ కోరుకున్నటువంటి బిగ్గెస్ట్ సెక్యూరిటీ షీల్డ్ కూడా ఇదే, ఏ దేశాలు ఎంట్రీ ఇవ్వకూడదు అనేది. ఇరాన్పై యుద్ధం మొదలైన తర్వాత సౌత్ రూట్స్ అన్నీ కూడా క్లోజ్ అవడంతో కాస్పియన్ సముద్రం ఇరాన్కు లైఫ్ లైన్ అయిపోయింది. ఇది నచ్చినటువంటి ఇజ్రాయెల్ ఈ మధ్య కాలంలో అంటే 2026 మార్చిలో బందర్ అంజాలి అనేటువంటి ఇరాన్ అతిపెద్ద పోర్టు పైన అటాక్ చేసింది. అమెరికా, ఇజ్రాయెల్ ఆలోచన ఏంటంటే ఇరాన్కు వస్తున్నటువంటి సప్లై లైన్కు కట్ చేయడం. కానీ ఈ దాడులు కాస్త ఒక పెద్ద తేనెతెట్టని కదిపినట్టు అయింది. ఎందుకంటే ఆ పోర్టులు రష్యా నౌకలను కూడా రవాణా కేంద్రాలుగా ఉన్నాయి. ఈ దాడుల వెనుక రష్యా ప్రయోజనాలు దెబ్బతిన్నాయని దీంతో రష్యా కూడా ఊహించినటువంటి రేంజ్లో వార్నింగ్స్ ఇచ్చాయి. రష్యా విదేశాంగ శాఖ ప్రతినిధి మరియా జకారోవా తీవ్రంగా స్పందిస్తూ ఇటువంటి బాధ్యతారహితమైనటువంటి చర్యలు కాస్పియన్ దేశాలను సైనిక సంఘర్షణలోకి లాగుతున్నాయని హెచ్చరించారు. ఇక రష్యా ఫారెన్ మినిస్టర్ సర్గే లావ్రోవ్, క్రెమ్లిన్ ప్రతినిధి డ్మిట్రీ పెస్కోవ్ కూడా క్లియర్గా చెప్పుకొచ్చారు. వాషింగ్టన్, టెల్ అవీవ్లు రెచ్చగొడుతున్న ఈ యుద్ధం కాస్పియన్కు వ్యాపిస్తే రష్యా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో యాక్సెప్ట్ చేయదు అనేటువంటి సంకేతాన్ని వాళ్ళు పంపించారు. దీన్ని అత్యంత ప్రతికూలంగా చూస్తాం, మాకు నెగిటివ్గా చూస్తాం. అంటే సింపుల్గా చెప్పాలంటే మేము కూడా అమెరికా, ఇజ్రాయెల్ మాపై కూడా అటాక్ చేసినట్టుగానే భావిస్తామని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. అది నేరుగా రష్యాతో యుద్ధాన్ని కొని తెచ్చుకున్నట్టే అవుతుందని చెప్పి అమెరికా, ఇజ్రాయెల్ కూడా ఒక అడుగు వెనక్కి వేశాయి. దాట్స్ ద పవర్ ఆఫ్ కాస్పియన్ రూట్. అంతటి పవర్ఫుల్ నేషన్గా, అంతటి పవర్ఫుల్ సముద్ర ఒక జయంటిక్ లేక్గా అది మిగిలిపోయింది. ఇక యుద్ధం ఈ రోజు కాకపోతే రేపైనా ముగుస్తుంది. కానీ ఫ్యూచర్లో రష్యా, ఇరాన్ బంధానికి మాత్రం ఈ కాస్పియన్ పాయింటే అతిపెద్ద ఒక మెయిన్ పాయింట్ కాబోతోంది. దశాబ్దాల కాలం తర్వాత, అంటే దశాబ్దాల కాలం క్రితం వరకు కూడా రష్యా ప్రతిపాదించినటువంటి INSTC ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్ నెట్వర్క్ ఇప్పుడు కొత్త బలాన్ని పుంజుకుంటున్నది. ఈ కారిడార్ ద్వారా యూరోప్తో పని లేకుండా రష్యా నేరుగా ఇరాన్ మీదుగా భారతదేశానికి, హిందూ మహాసముద్రానికి కనెక్ట్ అవ్వగలదు. ఇక భవిష్యత్తులో వెస్టర్న్ కంట్రీస్ ఆంక్షలు విధించిన, సముద్ర మార్గాలని బ్లాక్ చేసిన ఈ 2 దేశాలను ఐసోలేట్ చేయడం అమెరికా తరం కాదు. ఇక కాస్పియన్ సముద్రం ఒకప్పుడు సెకండరీ రూట్ అనుకున్నారు. కానీ ఈరోజు అమెరికా ఆధిపత్యానికి యురేపియా ఇస్తున్నటువంటి స్ట్రాంగ్ రిప్లై ఇది ఒక సైలెంట్ పిల్లర్గా నిలిచింది. ఇకపోతే ఒక చిన్న సముద్రం చుట్టూ ఎంతటి గ్లోబల్ పాలిటిక్స్ నడుస్తున్నాయి అర్థమైంది కదా. మరి ఇరాన్ని రష్యా ఇలాగే కాపాడుకుంటూ వస్తుందా? అమెరికా నెక్స్ట్ స్టెప్ ఏం కాబోతోంది? సో ఈ కాస్పియన్ సీ రష్యా, ఇరాన్ బలాన్ని మరింత పెంచడంతో పాటుగా ఇరాన్ని మరింత పవర్ఫుల్ నేషన్గా రష్యా మార్చడానికి ఒక అవకాశం కూడా ఉంది. ఇప్పుడు రష్యాని డైరెక్ట్గా అమెరికా ఢీకొనే అవకాశం కూడా లేదు. ఇప్పుడు రష్యా, అమెరికా నిజంగానే ఒకరినొకరు తలపడాల్సి వస్తే ఇట్స్ బిగ్గెస్ట్ డిజాస్టర్. కానీ అటువంటి సిచ్యువేషన్ లేదు. కాబట్టి రష్యాని కాదని ఆ కాస్పియన్ సీలోకి అమెరికా ఎంట్రీ ఇస్తుందా? మీరేమనుకుంటున్నారు? వెదర్ యూ సపోర్ట్ రష్యా ఆర్ అమెరికా? ప్లీజ్ డూ కామెంట్.